ఆకాశవాణి ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గురీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. డిజిటల్ యుగంలో మన జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. బ్యాంకింగ్ సేవల నుంచి కొనుగోళ్ల వరకు, ప్రభుత్వ సేవల నుంచి వ్యక్తిగత లావాదేవీల వరకు చాలా విషయాలు ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు కూడా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అమాయక ప్రజలు ఈ మోసాల మాటలకు భయపడి లేదా నమ్మి తమ కష్టార్జిత డబ్బును కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, మెయిల్ అకౌంట్స్ అంటే ఏమిటి, డిజిటల్ అరెస్టులు అనే పేరుతో జరుగుతూ ఉన్న మోసాలను ఎలా గుర్తించాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించుకునేందుకు ఈరోజు మనతో పాటు ఉండడం జరుగుతుంది శ్రీ కె. ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు, ఎస్పీ ఏలూరు నుంచి. సో సార్తో మనం మాట్లాడి ఈ యొక్క ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే అంశంపై పూర్తి సమాచారాన్ని మనం విందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. సార్, కార్యక్రమంలో ముందుగా డిజిటల్ యుగంలో మన లైఫ్ అంతా కూడా చాలా సౌకర్యవంతంగా మారిపోయింది సార్. అండ్ ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా మనకి రోజు రోజుకి పెరుగుతున్నాయి. సార్, మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ పరిస్థితి ఎలా ఉందంటారు? టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా రెండు వైపులా పదున్న కత్తి లాంటిది. మంచితో పాటు చెడు కూడా చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే టెక్నాలజీని చాలా విరివిగా అడాప్ట్ చేసుకుంటాం. చదువున్నా రాకపోయినా ప్రతి దగ్గర ఇప్పుడు యూపీఐ నడుస్తుంది. అవి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాయి. అంటే చాలా మంచి ట్రాన్స్ఫార్మేషన్ కూడా నడిచింది. ఒక కూరగాయల బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద కంప్యూటర్ షాప్స్ వరకు కూడా మనకి యూపీఐ వ్యాపించింది ఇప్పుడు. ఎట్ ద సేమ్ టైం అదే టెక్నాలజీని యూజ్ చేసుకొని జీవితాలు ఎలా బాగుపడుతున్నాయో అట్లాంటి జీవితాలు కూడా అన్యాయం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఈ తెలిసి తెలియక ఈ టెక్నాలజీని వాడుతున్న వాళ్ళ అపోహల్ని, వాళ్ళ భయాల్ని, వాళ్ళ ఆశల్ని యూజ్ చేసుకొని ఆ యూపీఐ లోంటి ఫేక్ యూపీఐ కార్డులు క్రియేట్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్న కిరాణా షాప్ యూపీఐ ద్వారా చెల్లింపులు తీసుకుంటాడు. వీడు ఒక ఫేక్ యూపీఐ యాప్ తయారు చేస్తాడు. పేమెంట్ జరిగినట్లు అది ఒక టిక్ మార్క్ చూపిస్తుంది. యాక్చువల్ పేమెంట్ క్రెడిట్ కాదు. అది చూపించేసి నేను పేమెంట్ చేసేసానని అక్కడి నుంచి వాక్ అవుట్ చేస్తాడు. అట్లాంటి చాలా సింపుల్ మోసాల దగ్గర నుంచి చాలా పెద్ద మోసాలు, అంటే ఒక అప్లికేషన్ ఫైల్ మన దగ్గర వస్తుంది. అది ఎస్బీఐ యోనో యాప్ అని, మీ అకౌంట్ బ్లాక్ కాకుండా ఇది అప్డేట్ చేసుకోవాలని. అది చాలా మంది ఇల్లిటరేట్స్ కి అవి తెలియక అకౌంట్ బ్లాక్ అయిపోతుందన్న భయంతో గానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఫార్వర్డ్ చేస్తే దాంట్లో ఏదో త్వరగా రివార్డ్ వస్తుందన్న ఆశతో కావచ్చు, భయంతో కావచ్చు, అవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వాళ్ళ డబ్బులు నిమిషాల్లో మాయమైపోవడము, ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఆ డబ్బు విదేశాలు దాటిపోవడము. కాబట్టి ఇట్లాంటి చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేరాలను అదుపు చేసి ఇట్లాంటి అమాయకుల్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆకాశవాణి దగ్గర నుంచి మీరు వీళ్ళందరిలో కూడా మంచి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ జరగాలి. ప్రజల్లో ఈ టెక్నాలజీ పట్ల ఇంకా ఎక్కువ అవగాహన పెరగాలి. ఎప్పుడు మనం ఓటీపీ షేర్ చేయాలి, ఎప్పుడు షేర్ చేయకూడదు, అసలు ఓటీపీ అనేది ఎవరు బ్యాంక్స్ అడగరు అన్న విషయాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోలీస్ తరపున, మా ఏలూరు జిల్లా తరపున నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మీరు మీ సైడ్ నుంచి ఈ యొక్క సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అండ్ ప్రజాసేవ ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి కూడా ఇలాంటి కార్యక్రమాలను మీతో పాటు చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. సార్, సాధారణంగా మనం చూస్తే కనుక ఇన్ జనరల్ గా ఎక్కువగా సిటిజన్స్ ఎటువంటి రకాలైన సైబర్ మోసాల బారిన పడుతూ ఉన్నారంటారు? ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైనా నేను టెక్నాలజీ పరంగా కాకుండా 3 కేటగిరీలుగా విభజిస్తాం. ఒకటి, ప్రజల్లో ఉన్న ఆశని ఎక్కువగా వీళ్ళు వాడుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటాం వాటిని. ముఖ్యంగా నిరుద్యోగ యువత, డబ్బు అవసరం ఉన్న యువత, డబ్బు అవసరం ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ మన దగ్గర ఎక్కువగా ఉంటారు. ఈవెన్ గృహిణులు కూడా. ఇలాంటి వాళ్ళ ఆశల్ని ఆసరా చేసుకొని మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి,
ఇది మేము బిట్ కాయిన్స్ లో పెడతాము, క్రిప్టో కరెన్సీస్ లో పెడతాము, లేకపోతే దీన్ని వేరే వాళ్ళు అందమైన కథలు అల్లుతారనమాట. అల్లేసి ఒక ఫేక్ అప్లికేషన్స్, ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. మీరు నిజంగా 1000 రూపాయలు చిన్న అమౌంట్స్ తో మిమ్మల్ని స్టార్ట్ చేపిస్తారు. చిన్న అమౌంట్స్ పెట్టినప్పుడు 1000 రూపీస్ కి 2000 రూపీస్ యాక్చువల్ గా పంపిస్తారు కూడా. ఆ పంపించేది కూడా మీ దగ్గర వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేసిన అమౌంట్స్ ఉంటాయి. పాంజీ స్కీమ్స్ అంటాం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ అంటాం. మీరు 10 మందిని ఈ కంపెనీలో చేర్పించి 10,000 కట్టిస్తే మీరు చేర్పించే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు 10% కమిషన్ అని చెప్తారు. అట్లా ఈ ఆశని వాడుకొని చాలా స్కామ్స్ లోకి దింపుతారు వీళ్ళు. అలాంటి స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మల్టీ లెవెల్ ఫ్రాడ్స్ ఒక కేటగిరీ. బేసిక్ గా ఏం చేస్తారు, మనిషిలో ఉన్న ఆశని, అవసరాన్ని వాడుకుంటారు. సెకండ్ టైప్ ఆఫ్ స్కామ్ ఏంటంటే భయం. మనలో ఉన్న భయాన్ని వాడుకుంటారు. ఇందాక మీరు చెప్పినట్లు డిజిటల్ అరెస్ట్. మీ ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలకి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలు ఫలానా దగ్గర అరెస్ట్ అయిపోయారు, మిమ్మల్ని సుప్రీం కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది, మీద అన్ని ఫేక్ క్రియేట్ చేస్తారు. ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ కూడా తయారు చేస్తారు. మీకు వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ లో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనపడుతుంటాడు. నేను ఈడీ నుంచి కాల్ చేస్తున్నాము, సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, లేక సైబర్ సెక్యూరిటీ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఫోన్ మా ఆధీనంలో ఉంది, మీ ఇంట్లో ఉన్న మన గురించి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తారనమాట. మన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ గానీ, ఇంటర్నెట్ లో అవైలబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ గానీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని మన మీద ఒక మంచి కథ అల్లుతారు. మనం దేనికి భయపడే అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ ని మీకు ఆస్తులు అన్ని ఏసీబీలో దాడి చేస్తామని చెప్పి వాళ్ళలో ఉన్న భయాల్ని వాడుకొని కోట్ల రూపాయలు కొల్లగొడతారనమాట. ఆ డిజిటల్ అరెస్ట్ చేయడం అంటాం దాన్ని. అలాంటి భయాన్ని వాడుకునే స్కామ్స్. థర్డ్, హనీ ట్రాపింగ్. అమ్మాయిల ఆశ చూపించో ఇట్లాంటివి. ఒక వీడియో కాల్ వస్తుంది, వీడియో కాల్ ఓపెన్ చేయగానే తెలియక ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఎవరైనా అమ్మాయి బట్టలు లేకుండా ఉండడము, లేకపోతే మీతోటి కావాలని అసభ్యకరంగా లేకపోతే ప్రేమగా మాట్లాడడము, అలాంటి 2-3 మాటలు మాట్లాడాక మీలో భయాన్ని సృష్టిస్తారు. ఈ వీడియోస్ నేను మీ పేరెంట్స్ కి షేర్ చేస్తాము, ఈ వీడియోస్ మేము బయట సోషల్ మీడియాలో పెట్టి అల్లరి చేస్తామని బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. ఈ 3 రకాలు. ఒకటి భయం, ఇంకొకటి ఆశ, ఇంకొకటి హనీ ట్రాపింగ్. సో ఈ 3 రకాలు ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ఇంకొకటి అజాగ్రత్తగా ఉండడం వల్ల, తెలియని లింక్స్ నొక్కడం, తెలియని అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. అంటే ఈ మధ్య ఒక స్కామ్ బాగా నడుస్తుంది, ఆర్టీఓ చలాన్ అప్లికేషన్ అని. ఈ చలాన్ అప్లికేషన్ అనేది మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చలాన్స్ కట్టకపోతే మీకు వెహికల్ సీజ్ అవుతుంది అని రకరకాల భయాలు పెట్టి అనాథరైజ్డ్ అప్లికేషన్స్ మీ వాట్సాప్ కి వస్తాయి. అది ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో మీ వాట్సాప్ నుంచి అందరి వాట్సాప్ కి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు హోటల్స్ బుక్ చేసుకోవాలనుకుంటారు, గూగుల్ సెర్చ్ చేస్తారు, దాంట్లో ఫస్ట్ ఏ లింక్ వస్తే ఆ లింక్ నొక్కుతారు, కానీ అది అన్అఫిషియల్ లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ లో మీ చేత డబ్బులన్నీ కట్టించుకుంటారు. మీరు తీరా హోటల్ దగ్గర వెళ్ళినప్పుడు హోటల్ దగ్గర రిజర్వేషన్ ఉండదు. ఎందుకంటే ఇంటర్నెట్ లో మనకు కనపడే ప్రతి సమాచారం ఖచ్చితమైన సమాచారం కాదు. కాబట్టి మనము ఏ వెబ్సైట్ కి వెళ్తున్నాము, ఏ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, ఏ లింక్ నొక్కుతున్నాము, ఏ ఇమెయిల్ ఓపెన్ చేస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రకం అవగాహన లేమి. ఈ 4 రకాల అవసరాలని వాడుకొని సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తున్నారు. సార్, ఏదైతే మనకి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా మనకి ఓటీపీ ఫ్రాడ్స్ కానివ్వండి, లేదా ఫేక్ లింక్స్ కానివ్వండి, లేదా ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్ కానివ్వండి, సో ఇటువంటివి సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ వంటి మోసాలు సాధారణంగా అంటే ఎలా జరుగుతాయంటారు? ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పిన బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్. ఈ భయం, ఆశ, ఆడవారి నెపంతో వలవేయడం, అవగాహన లేని వాళ్ళకి సగం సగం ఫ్యాక్ట్స్ తోటి వల వేయడం, ఈ బేసిక్ హ్యూమన్ వల్నరబిలిటీస్ ని యూజ్ చేసుకొని వాళ్ళు రకరకాల మోడస్ ఆపరాండిస్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కేర్. మనిషిలో ఉన్న భయాన్ని వాడుకుంటాడు, అవగాహన లేమిని వాడుకుంటారు. మీకు బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది, మీ బ్యాంక్ వెంటనే ఓటీపీ చెప్పి మీరు అకౌంట్ ఆధార్ కి లింక్ చేయకపోతే మీ బ్యాంక్ స్తంభింపబడుతుంది, మీకు పెనాల్టీ పడుతుంది అనే భయం ని క్రియేట్ చేస్తారు. ఇతనికి బ్యాంకు ఓటీపీ డబ్బులు పంపించడం మాత్రమే అవగాహన ఉంటుంది. బ్యాంకులు ఇలా ఎప్పుడు కాల్ చేయవు, ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరుగుతుందని ఆ వ్యక్తికి అవగాహన ఉండకపోవచ్చు. ఆ భయాన్ని, అవగాహన లేమిని వాడుకొని ఒక క్రైమ్ క్రియేట్ చేస్తాడు. అండ్ దీంట్లో ఉన్న ఆన్లైన్ మోసాల్లో ఇంకొక పద్ధతి ఏంటంటే ఇది మారుతూ ఉంటాయి. ఒక దాని మీద మనం అవగాహన కల్పించినప్పుడు ఇవే ప్రిన్సిపల్ ని వాడుకొని వాడు కొత్త స్కామ్ ని సృష్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుందంటే, మీ బంధువు లేకపోతే మీ పిల్లలో వాళ్ళ వాయిస్ తోటి డీప్ ఫేక్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పటి వరకు అపరిచితులు కాల్ చేస్తున్నారు, ఇంకా ముందు నుంచి మీకు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. మీరు ఫోన్ ఎత్తినప్పుడు ఇంచుమించు వాళ్ళ వాయిస్ లాగే ఉంటుంది, మీతో వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ మొహం లాగే ఉంటుంది. అది కానీ నమ్మేసి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, వాళ్ళు చెప్పిన పని చేయడానికి స్టార్ట్ చేస్తే మీరు చాలా డబ్బులు నష్టపోతారు. సో టెక్నాలజీ మారే కొద్దీ కొత్త కొత్త సాధనాలు వాళ్ళ చేతుల్లోకి వస్తున్నాయి.
ఇప్పుడు మీరు చూసే వెబ్సైట్స్ కానీ ఫేక్ అప్లికేషన్స్ కానీ మీకు ఎక్కడా కూడా ఇవి కరెక్ట్ అప్లికేషన్ కాదేమో అన్నంత అనుమానం కూడా రాకుండా చాలా చక్కగా తయారు చేస్తున్నారు అదే క్వాలిటీతో. ఒకప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ తప్పు ఉండేది, దాంట్లో వెబ్సైట్ కూడా కరెక్ట్ గా డిజైన్ ఉండేది కాదు, కొంచెం నీట్ గా చూస్తే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేది. ఇప్పుడు వాళ్ళ సైబర్ క్రిమినల్ స్టాండర్డ్ కూడా చాలా పెరుగుతూ ఉంది కాబట్టి మనం అవగాహన కూడా అదే లెవెల్లో జనాల్లో పెంచాలి. అంతేకాకుండా సిస్టమేటిక్ గా కూడా ఇట్లాంటి థ్రెట్స్ అనేవి ఏమున్నాయో ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్స్ ని గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్ గా చూసి గవర్నమెంట్ ఇండస్ట్రీ డిలీట్ చేపించడము, డౌన్ చేపించడం లాంటి చర్యలు చేపట్టాలి. సార్ అంటే ఇన్ జనరల్‌గా మోసగాళ్ళు ప్రజలను నమ్మించేలా ఉపయోగించేటివి కొన్ని ట్రిక్స్ ఉంటాయి సార్. సో, ఆ సైకలాజికల్ ట్రిక్స్ ఏంటంటారు సార్? ఈ సైకలాజికల్ ట్రిక్స్ ఎనీ సైబర్ క్రైమ్ మీరు తీసుకున్నా ఆ సైబర్ క్రైమ్ లో సైకలాజికల్ గా ఈ 4 రకాలని వాళ్ళు వాడతారు. మీ భయాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న ఆశని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవసరాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవగాహన లేమిని కూడా ఆసరా చేసుకుంటారు. దీని చుట్టూనే వాళ్ళు వాళ్ళ పన్నాగం పొందుతారు. ఏదైనా మీకు డ్రగ్స్ పార్సిల్ వచ్చింది అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక అనలైజ్ చేస్తారనమాట. రిటైర్డ్ పర్సన్స్ పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు, ఇతను దేనికి భయపడతారు, మీ అబ్బాయి కెనడా నుంచి వస్తున్నారు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ ఫోటో గానీ పోస్ట్ చేస్తారు. వెంటనే ఆ ఫోటో తీసుకొని మీ అబ్బాయి వస్తున్నప్పుడు ఫలానా ఎయిర్పోర్ట్ లో అతని బ్యాగ్ లో డ్రగ్స్ బయటపడ్డాయని చెప్పి ఒక ఫోటో పంపిస్తారు మీకు. అది అలా ఫోటో పంపించడం చాలా సులభం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మీ అబ్బాయి పోస్ట్ చేసిన ఫోటో చూసుంటారు. వాళ్ళకి ఎలా సైకలాజికల్ గా ఎలా ప్లే చేస్తారు, మీరు ఈ విషయం మీ అబ్బాయికి చెప్పినా ఈ విషయం మీరు మీ ఫోన్ అంతా మా ఆధీనంలో ఉంది, ఈ ఫోన్ నుంచి మీరు పోలీసులకు ఫోన్ చేసినా, ఈ ఫోన్ నుంచి మీరు ఎవరికి ఫోన్ చేసినా వెంటనే మీ అబ్బాయి అరెస్ట్ అయిపోతాడు అంటారు. కాబట్టి వాళ్ళలో ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా మాకు పెద్ద నష్టం జరుగుతుంది, మా అపురూపంగా పెంచుకున్న అబ్బాయి అమెరికాలో ఉన్న అబ్బాయి కూడా ఇబ్బంది పడతాడు అన్న పెద్ద భయంలోకి వాళ్ళని నెట్టేస్తారన్నమాట. నెట్టేసి మీరు బయట ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయకూడదు అని చెప్పేసి మీ చుట్టూ ఒక వాల్ కట్టేస్తారు. ఆ వాల్ కట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కున్న వాళ్ళల్లో రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఆర్మీ జనరల్స్, అన్ఎడ్యుకేటెడ్ కాదు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇట్లాంటి సైకలాజికల్ ట్రిక్స్ కి పడిపోయారు వాళ్ళు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ స్కామ్స్ లో కూడా ఏం చేస్తున్నారంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఇంటి ముందు వాడే ఒక 10 మందిని హైర్ చేసి నిలబెడతాడు సఫారీ సూట్లు వేసుకొని. అది బయట నుంచి ఫోన్ చేస్తాడు ఇతనికి, మీ ఇంటి బయట ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఉన్నారు, మీరు ఇంటి నుంచి బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటారు. ఇతను విండో నుంచి కానీ బయటకి చూస్తే ఆ 10 మంది అక్కడ కనపడతారు. ఆ 10 మందికి సైబర్ క్రైమ్ చేస్తున్నామనే అవగాహన ఉండకపోవచ్చు. ఇవాళ రేపు మీరు ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్ ని ఈజీగా హైర్ చేసుకోవచ్చు ఏదైనా ఈవెంట్ ఉంటే. వాళ్ళకి టాస్క్ ఎలా ఇస్తారు, మీరు ఫలానా అడ్రస్ దగ్గర ఫలానా ఇంటి దగ్గరికి పోయి మీరు ఈ 10 మంది సెక్యూరిటీ గార్డులు అక్కడ నిల్చుకోండి అని అంత మాత్రమే తెలిసి ఉంటుంది వాళ్ళకి డబ్బులు పడిపోతాయి. అట్లా రకరకాల నిజమైన టాక్టిక్స్ యూజ్ చేసి సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఆ సైకాలజీలో ఈ భయాన్ని బాగా వాడతారు. మీకు అతి దగ్గరగా ఉన్న వస్తువుల విషయాల మీద, మీ పిల్లల మీద, లేకపోతే మీరు ఏదైనా కంపెనీలో లేకపోతే గవర్నమెంట్ లో పని చేసి ఉంటే మీలో ఉన్న ఏదైనా చిన్న లోపం పట్టుకుంటారు, లేదా మీ గురించి స్టడీ చేసినప్పుడు మీ మీద ఒక స్కామ్ చేయాలనుకున్నప్పుడు మీ మీద కంప్లీట్ గా స్టడీ చేసి వాళ్ళు మీ మీద టార్గెట్ చేస్తారు. కాబట్టి మనకి ఆ టైంలో వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు నిజమైన పోలీస్ కాకపోతే, వీళ్ళు నిజంగా ఈ నిజమైన పోలీస్ కాకపోతే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలియవు కదా మన గురించి అన్న ఒక అపోహలో పడిపోతారు. కాకపోతే మనం యాక్చువల్ గా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి వ్యక్తి గురించి కూడా చాలా సమాచారం మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు ఎవరు, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మన గురించి ప్రతి విషయం కూడా బయట ప్రపంచంతో పంచుకోవడం చాలా సాధారణం అయిపోయింది ఇవాళ. సో ఎవరినైనా సోషల్ ఇంజనీర్ చేయగలుగుతారు. సో వాళ్ళ యొక్క విక్టిమ్స్ ని ఎప్పుడైతే వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో అనేది డేటా కలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరి మీద ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ ప్రొఫైల్ ని ఈ కాంబోడియా, ఇక్కడ థాయిలాండ్ ఇట్లాంటి ఏరియాస్ లో మన యువతని ట్రాఫిక్ చేసి ఏ భాష ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ భాష వాళ్ళని పెడతారు. సో దట్ వీళ్ళకి అనుమానం రాకుండా. తెలుగులో నేలలో సైబర్ క్రైమ్ చేయాలంటే తెలుగు వారిని ఉపయోగిస్తారు, హిందీ వాళ్ళకి చేయాలంటే హిందీ వాళ్ళని ఉపయోగిస్తారు. ఈవెన్ మన దగ్గర నుంచి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళని మోసం చేసే గ్యాంగ్స్ కూడా ఇప్పుడు తయారై ఉన్నాయి. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ వాడి వాళ్ళకి స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్తారు. చాలా కరెక్ట్ డీటెయిల్స్ చెప్పడం తోటి వీళ్ళు కూడా భయాన్ని నిజంగా నమ్ముతారు. అలా నమ్మడం వల్లే ఎంతో అవగాహన ఉన్న రిటైర్డ్ లాయర్స్, జడ్జెస్ వాళ్ళు ఎంతో మందిని డీల్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ట్రాప్స్ లో పడుతున్నారు. సార్ ఇంతవరకు మనమైతే కనుక ఆన్లైన్ మోసాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని విన్నాం కదా సార్. ఇప్పుడు మనం ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతూ ఉన్న ఒక పదం ఏంటి అంటే కనుక మ్యూల్ అకౌంట్. సార్ అసలు మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి, దీని గురించిన వివరాలు ఒకసారి మన ఆకాశవాణి శ్రోతల కోసం. ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే, మ్యూల్ అనేది పదము బరువులు మోయడానికి కొండ ప్రాంతాల్లో
మనిషి బరువు మనిషి మోయలేడు కాబట్టి వేరే వాళ్ళని డాంకీస్ మీద, హార్స్ బ్రీడ్స్ మీద అనే దాని మీద ఈ మ్యూల్ అని వచ్చింది. సో ఈ డబ్బులు ఏదైతే ఉందో సైబర్ క్రిమినల్ కొట్టేస్తారో ఆ డబ్బు నేరుగా వాడికి అకౌంట్ లోకి తీసుకుంటే వాడి నిందితుడు అవుతాడు కాబట్టి వేరే వాళ్ళ అకౌంట్స్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక సైబర్ క్రైమ్ చేసి ఆ డబ్బుని విక్టిమ్ నుంచి మనం ఎలా రాబట్టుకోవాలి చట్టానికి దొరకకుండా అన్న పద్ధతిలో ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి సృష్టించబడతాయి. ఈ మ్యూల్ అకౌంట్స్ ఎలా సృష్టించబడతాయి అంటే ఒక టాపీ పని చేసే వాళ్ళ దగ్గర, ఒక చిన్న కిరాణా కొట్టు వాళ్ళ దగ్గరికి ఈ ఏజెంట్స్ వెళ్ళి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పాన్ కార్డు ఇవ్వండి, దీని మీద మేము ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేస్తే మీకు ఏటీఎం కార్డు వస్తుంది, డెబిట్ కార్డు వస్తుంది, ఆ వచ్చిన ఏటీఎం కార్డు డెబిట్ కార్డు మాకు అప్పచెప్పండి, మీకు 10,000 ఇస్తాం, మీకు 5,000 ఇస్తాం అని చెప్పేసి ఈ గ్యాంగ్స్ ఫామ్ అయింది. ఈ అమాయక ప్రజలు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కావచ్చు, ఈవెన్ మన దగ్గర కావచ్చు, ఈ 5,000 10,000 ఊరికనే వస్తున్నాయి కదా, మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా అన్న అవగాహన లేమితోటి వాళ్ళ అకౌంట్లు వాళ్ళకి అందజేస్తారు. అలా ఒక క్రైమ్ జరుగుతుంది మ్యూల్ అకౌంట్స్. ఇంకొకటి ఏంటంటే వాలంటరీగా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక డిజిటల్ అరెస్ట్ విక్టిమ్ దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ కొట్టేస్తారు. వాళ్ళు ఆ అమౌంట్స్ కొట్టేసిన అమౌంట్స్ విక్టిమ్ ని కన్విన్స్ చేసి వాళ్ళు వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ వాడుకుంటారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది, పోలీస్ బ్లాక్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ ని మళ్ళీ చిన్న చిన్న అమౌంట్స్ గా విడగొట్టి ఒక వందలాది అకౌంట్స్ కి పంపిస్తారు. ఆ వందలాది అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇంకొక వందలాది అకౌంట్స్ కి పంపిస్తారు. అదంతా ఎందుకు చేస్తారంటే ఈ మనీ ట్రైల్ ని పోలీస్ కూడా పట్టుకోలేరు. ఒకవేళ పోలీస్ పట్టుకోవాలనుకున్నా పోలీస్ ఆ అకౌంట్ వెనకాల వెళ్ళి అకౌంట్ డీటెయిల్స్ సంపాదించి మళ్ళీ ఏదైనా దూర ప్రాంతం రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ ఇట్లా అకౌంట్స్ ఉంటాయి అనమాట. ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే ఈ మ్యూల్ అకౌంట్ గ్యాంగ్స్ దగ్గర కొనుక్కుంటాయి. నాకు ఎస్బీఐ అకౌంట్స్ 100 కావాలి, ఆ 100కి ఇన్ని లక్షలో ఎంతో పే చేస్తారు. ఆ 100 అకౌంట్లు వీళ్ళ అందుబాటులోకి వచ్చేస్తాయి. వీళ్ళ దగ్గరే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, వీళ్ళ దగ్గరే ఏటీఎం కార్డు ఉంటుంది. సో ఆ బ్యాంక్స్ వేరే వ్యక్తికి అడ్రస్ తో వేరే వ్యక్తి ఐడి తోటి ఫామ్ అయి ఉంటాయి, కానీ సైబర్ క్రిమినల్స్ చేతిలో ఉంటాయి. సో పోలీస్ ఎప్పుడైతే విక్టిమ్ డబ్బులు ఆ అకౌంట్ కి వెళ్ళాయి కదా అని చెప్పి రాజస్థాన్ కి వెళ్ళినాక అక్కడ ఒక అమాయకపు తాపి మేస్త్రి కనపడుతుంది. అతను అరెస్ట్ చేయలేరు, అతని దగ్గర ఎవరు కొన్నారో కూడా ఇప్పటికి మల్టిపుల్ చేతులు అకౌంట్ మారిపోయి ఉంటుంది. సో ఈ మ్యూల్ అకౌంట్స్ ఎక్కువ ఎందుకు వాడతారంటే ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ పట్టుబడకుండా ఈ డబ్బుని లాండర్ చేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి వాడతారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సామాన్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. మీకు డబ్బులు ఇస్తామంటే మీ బ్యాంక్ అకౌంట్స్ అమ్మారంటే మీరు ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారు. వేరే వాళ్ళు నేరాల్లో మిమ్మల్ని పావలుగా వాడుకుంటారు. దీంట్లో ఇంకొక చిన్న ఆస్పెక్ట్ అంటే చాలా బ్యాంకర్స్ ఈ కరెంట్ అకౌంట్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా ఇవ్వాలి. ఒక బిజినెస్ ఉండాలి, ఆ బిజినెస్ కి ఒక వయబిలిటీ ఉండాలి, ఆ బిజినెస్ కి ఇంత ట్రాన్సాక్షన్ అవసరం అవ్వాలి. అలాంటి అకౌంట్స్ చాలా బాధ్యతాయుతంగా ఓపెన్ చేయాల్సిన కరెంట్ అకౌంట్స్ ని కూడా వాళ్ళు కొన్నిసార్లు డబ్బు కాసుపడో, కొన్నిసార్లు పని ఒత్తిడితోనో, కొన్నిసార్లు టార్గెట్ ఒత్తిడితోనో చాలా ఫ్రీగా లిబరల్ గా ఇచ్చేస్తారు. అదేమవుతుందంటే నార్మల్ అకౌంట్స్, సేవింగ్ అకౌంట్స్ లో ఆర్బీఐ కొన్ని లిమిట్స్ విధిస్తుంది. ఇంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ వస్తే అది ఫైనాన్షియల్ గా ఒక ఫ్లాగ్ రేస్ చేస్తుంది. బ్యాంక్స్ లో కొన్ని అలార్మ్స్ వస్తాయి. కానీ ఈ కరెంట్ అకౌంట్స్ ఖాతాల్లో ఏమవుతుందంటే మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా అవి బిజినెస్ అకౌంట్స్ కాబట్టి జనరల్ గానే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండాలి కాబట్టి పెద్దగా అలారం రేజ్ చేయవు. కాబట్టి చాలా మంది సైబర్ క్రిమినల్స్ ఈ కరెంట్ మ్యూల్ ఖాతాలని వాడుతున్నారు. ఇది బ్యాంకర్స్ లోపం కూడా ఉంది దీంట్లో. సో బ్యాంకర్స్ కూడా స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తే ఇలాంటి మ్యూల్ ఖాతాలు అనేవి చాలా తగ్గిపోతాయి. ఇంకొకటి మనం చేయొచ్చు ఏంటంటే మన పాన్ కార్డు మీద, మన ఆధార్ కార్డు మీద ఏదైనా మనకి తెలియకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మనవి కాని అకౌంట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేయించుకోవడం ఉత్తమం. సార్, ఏదైతే మీరు చెప్పడం జరిగింది అంటే కొంతమంది అమాయక ప్రజలకు ఆ చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి వారి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు మనం ఇందాకే మాట్లాడుకున్నా, మీరు కూడా ప్రస్తావించడం జరిగింది. సార్, ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు? అండ్ ఇక్కడ ఏంటి అంటే తెలియకపోయినా తన బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇవ్వడం వల్ల వారు చట్టపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయంటారు సార్? ఖచ్చితంగా ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా ఇగ్నోరెన్స్ అనేది మన చట్టం పట్టించుకోదు. ఒక వ్యక్తి దగ్గర సైబర్ క్రైమ్ జరిగిన అమౌంట్ ఆయన అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ వ్యక్తి జవాబుదారీ అవుతాడు. ఎందుకంటే 5,000 10,000 తీసుకుని ఆశ కొద్దీ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అకౌంట్ ని వేరే వాళ్ళకి అప్పగించడం. ఇంకొక వ్యక్తులకు ఎలా చేస్తున్నారంటే ఆ అమౌంట్ ఎంత వస్తుందో దాంట్లో ఒక పర్సెంటేజ్ కమిషన్ గా తీసుకుని వాళ్ళ బ్యాంక్స్
ఖాతాలో అప్పగిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్ గా ఆ సైబర్ క్రిమినల్ గ్యాంగ్ సహకరించిన వ్యక్తిగా అతను చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించబడతాడు. అతనికి 3 ఏళ్ల నుంచి పైబడి శిక్ష పడే అవకాశం ఉంటుంది. సార్, డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో మనకి తరచుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మనం వింటూ ఉన్నాం. సార్, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా జరుగుతుంది? నిజానికి డిజిటల్ అరెస్ట్ ఉందంటారా? డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఈ సైబర్ క్రిమినల్స్ చేసే ఒక స్కామ్. డిజిటల్ అరెస్ట్ ఎలా జరుగుతుంది అంటే, ఈ రిటైర్డ్ అయిపోతున్న ఉద్యోగుల దగ్గర, పెన్షన్ ఉన్న డబ్బులు ఉన్న దగ్గర, బాగా డబ్బున్న వ్యాపారస్తులకి, లేకపోతే ఎన్ఆర్ఐస్ కి, వీళ్ళందరికీ బాగా డబ్బులున్న వాళ్ళ డేటా పోగు చేసుకొని ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ లో ఒక పోలీస్ వస్త్రధారణ ధరించి ఉంటారన్నమాట. ఆ పోలీసు యూనిఫామ్ తోటి మిమ్మల్ని మీద ఈ డ్రగ్స్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద కరప్షన్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద ఫలానా టెర్రరిస్ట్ అకౌంట్ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి, ఇట్లా రకరకాల స్టోరీలు అల్లుతారు అనమాట. అల్లేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చాలా ఫేక్ నోటీసెస్ పంపిస్తారు. ఫలానా పోలీస్ స్టేషన్, ఫలానా ఆఫీసర్ అని చెప్పి, ఐపీఎస్ ఆఫీసర్ అని రకరకాల. చూడడానికి ఆ వీడియో కాల్ లో పోలీస్ సెట్టింగ్ కూడా ఉంటది, వాళ్ళ చుట్టూ పోలీసులు అన్నట్లు కనపడతారు, పోలీస్ యూనిఫామ్ కనపడుతుంది, జనానికి చాలా నమ్మదగినట్లుగా ఉంటుంది. కానీ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఏ పోలీస్ వ్యక్తి మీకు వీడియో కాల్ చెయ్యరు. చేస్తున్నారంటే ఖచ్చితంగా అది సైబర్ క్రిమినల్ యొక్క పని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తుల కాల్స్ మీరు తీయద్దు, తీసినా నమ్మద్దు. వాళ్ళు వీళ్ళని ఎలా భయపెడతారంటే, మీరు కాల్ కట్ చేస్తే మీరు అరెస్ట్ అయిపోతారు, మీ కాల్ కూడా, మీ ఫోన్ కూడా మా పర్యవేక్షణలో ఉంది, మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే మాకు వెంటనే తెలిసిపోతుంది. ఇట్లా రకరకాల సైకలాజికల్ ట్రాప్స్ వాడతారన్నమాట. ఇప్పుడు వాళ్ళని వశపరుచుకోవడానికి ఇవన్నీ కట్ ఆఫ్ చేయడం బయట వ్యవస్థలు. ఎందుకంటే ఏదైనా భయం వచ్చినప్పుడు, ఏదైనా క్రైమ్ మీద అనుమానం వచ్చినప్పుడు సిటిజన్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? పోలీస్ కి ఫోన్ చేస్తారు. కాబట్టి ఆ పోలీసుకి ఫోన్ చేయకుండా, మేమే పోలీసు, మా మీద కానీ కంప్లైంట్ చేస్తే మీకు ఇంకా ఇబ్బంది జరుగుతుంది అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. బంధువులతో మాట్లాడనివ్వరు, ఇంటి నుంచి బయటకు రానివ్వరు. ఇంటి నుంచి బయటకు వెళ్తే మేము పోలీసు ఉన్నామని చెప్తారు. ఇంటి నుంచి బయటకు వస్తే మీరు అరెస్ట్ అవుతారని భయపెడతారు. మీరు ఎవరితోనైనా మాట్లాడితే మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు. ఇట్లా రకరకాల భయాందోళనను క్రియేట్ చేస్తారు. కానీ ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వీడియో కాల్ చెయ్యరు. వీడియో కాల్ చేసే ప్రొవిజన్ గానీ, వీడియో కాల్ లో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రొసీజర్ గానీ మన చట్టంలో లేదు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎందుకైనా ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పి చెయ్యరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? మీరు ఎవిడెన్స్ ని అరెస్ట్ చేస్తారని, మీరు పారిపోయే అవకాశం ఉంటది కాబట్టి, లేకపోతే మీరు ఎవరినైనా భయపెడతారన్నప్పుడు మాత్రమే నిందితులను అరెస్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ అసలు మాక్సిమం ఎవరు నేరం చేయరు కాబట్టి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నేరం చేశారని మీకు అనుమానం ఉన్నా కూడా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వరు కూడా వీడియో కాల్ మీకు చేయరు. వీడియో కాల్ చేస్తే ఆ నేరస్తుడు పారిపోతాడు. ఎందుకు ఎనీ జెన్యూన్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు వీడియో కాల్ చేస్తారు? చేయరు. కాబట్టి ప్రజలు ఈ అపోహను తొలగించుకోవాలి. పోలీస్ యూనిఫామ్ చూడగానే భయపడే మనస్తత్వం ఆపేయాలి. అలాంటి ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అంటే ఇమీడియట్ గా మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడము, మా ఎస్ఐ గారిని అడిగి చెప్తామని ఒక్క మాట అంటే వాళ్ళు వెంటనే ఫోన్ కట్ చేసేస్తారు. మీకు రెండోసారి ఫోన్ చేయరు. డిజిటల్ అరెస్ట్ కాల్ మీ దగ్గర వచ్చింది అంటే, ఎస్ఐ గారు మా ఇంటి పక్కనే ఉంటారు, మేము ఇప్పుడే ఫోన్ చేస్తాము, మా ఎస్పీ గారికి ఫోన్ చేస్తామని ఒక్క మాట గాని మీరు చెప్తే, మీరు చూడండి క్షణాల్లో వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. కాబట్టి ఈ జాగ్రత్త అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోవద్దు. అలాంటి నెంబర్లు ఏదైనా వచ్చినప్పుడు చాలా మంది విద్యావంతులు ఉంటారు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ బారిన పడకుండా కాల్ కట్ చేసేసి ఆపేస్తారు. అక్కడితో మన పని అయిపోదు. మనము మంచి సిటిజన్స్ ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, సార్ నాకు ఈ నెంబర్ నుంచి ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది అని చెప్పి, మీరు 112 కాల్ కో, 1930 టోల్ ఫ్రీ నెంబర్ కో మీరు ఫోన్ చేసి రిపోర్ట్ చేసిన ఎడల, అలాంటి వ్యక్తి ఇంకా 10 మందిని మోసం చేయకుండా మనం ఆపగలుగుతాం. ఈ బ్యాంకర్స్ కూడా వాళ్ళ దగ్గర ఇంకొక రోల్ ఉంది. మీ దగ్గరికి ఈ డిజిటల్ అరెస్ట్ గురి కాబడి భయంతో ఎవరైనా వచ్చి సడన్ గా ఎక్కడికో పెద్ద మొత్తంలో అమౌంట్స్ ఆర్టీజీఎస్ ఇప్పటి వరకు తెలియని అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే, ఒక్క క్షణం ఆగి, ఎందుకమ్మా, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీరేమైనా డిజిటల్ అరెస్ట్ కాబడ్డారా, మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా, డ్రగ్స్ గానీ ఇంకో పేరు గానీ పెట్టి మిమ్మల్ని భయపెట్టారా అని 2-3 క్వశ్చన్లు అడిగితే, ఆ వృద్ధులు కానీ, అవగాహన లేకుండా భయంలో ఉన్న వాళ్ళు గానీ వెంటనే ఆ బారిన పడకుండా మనం కాపాడొచ్చు. ఒకటి రిపోర్ట్ చేయడము, ఇంకొకటి అవగాహన కల్పించడము, ఇంకొకటి బ్యాంకర్స్ కూడా ఈ అమౌంట్స్, పెద్ద పెద్ద అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక క్షణం ఆగి వెరిఫై చేసుకోవడం. దీని ద్వారా మనం కాపాడుకోవచ్చు మన సిటిజన్స్. సార్, కార్యక్రమంలో చివరిగా డిజిటల్ లావాదేవీలు మనకి రోజు రోజుకి పెరుగుతున్న ఈ సమయంలో సిటిజన్స్కి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి సార్?
సిటిజన్స్‌కి ఒక సింపుల్ మెసేజ్ చెప్తామండి. అనవసరంగా భయపడవద్దు. మీకేదైనా భయం కలిగించేటట్లు డిజిటల్ అరెస్ట్ కానీ, ఇంకొకటి ఫోనొస్తే చాలా ఫ్రెండ్లీ పోలీస్ ఉంటారు. మీరు 112 కాల్ కానీ ఫోన్ చేయొచ్చు. మీకు జరిగిన దాన్ని చెప్పొచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. భయం అనేది పెట్టుకోవద్దు. 2 ఆశపడొద్దు. డబ్బులెవరికీ ఊరికే రావు. డబ్బులు ఎవరైనా మీకు ఊరికే ఇస్తున్నారు. రూ. 1000కి ఫాస్ట్‌గా రిటర్న్ ఇస్తారు. ఏదైనా స్కీమ్ ఉంది. ఈ స్కీమ్‌లో చేర్పిస్తే మీకు డబ్బిస్తున్నారన్న ప్రతిదాన్ని అనుమానించండి. మీకు బాధ్యతాయుతమైన బ్యాంకుల్లో వచ్చే వడ్డీ రేట్ గాని, లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం గాని, ఇట్లాంటి జెన్యూన్ వాటిల్లో మనం డబ్బులు పెట్టాలి తప్ప, మీకు అధిక లాభాలు ఎవరైనా ఆశ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో మోసం ఉంటుంది. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్లు మీకు బాగా నిగనిగా కనపడుతున్న ఆఫర్ ఏదైనా వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో 99% మోసం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాప్ లో పడద్దు. నెక్స్ట్ మీరు అవసరాలు కొంతమంది ఈ ఆడవాళ్ళ ట్రాప్ లో పడడము, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కి గురవుతారు. కొంతమంది మీ పర్సనల్ ఫొటోస్ ని మార్ఫ్ చేసి మీకు 2 ఫొటోస్ పంపిస్తే బ్లాక్ మెయిల్ కి గురైపోయి మన సమాజంలో మన పేరు ప్రఖ్యాతలు ఏమన్నా పోతాయని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ కి కానీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీ దగ్గర ఆ బ్లాక్ మెయిలింగ్ అనేది ఎప్పుడూ ఆగదు. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి బ్లాక్ మెయిల్ కి గురయ్యే వాటిల్లో మీరు ఇరుక్కోవద్దు. 4 మీ చుట్టుపక్కల ఉన్న వాటి మీద అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మీ పేరెంట్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ నైబర్స్ కి మీరు ఇవన్నిటి మీద అవగాహన కల్పించాలి. బ్యాంక్స్ లో మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి మన బ్యాంక్ కి ఇంటర్నేషనల్ డెబిట్, క్రెడిట్ అలాంటి సదుపాయాల్ని బంద్ చేయించుకోవడం, అలాంటివి జరగకుండా మనం ఆఫ్ చేసుకోవచ్చు. మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. 2 మన ఏటీఎం కార్డు పోయినా, ఏదైనా హ్యాక్ అయినా కూడా వెంటనే పెద్ద అమౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా మనం ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 3 ఇలాంటి ఓటీపీలు ఇట్లాంటివి షేర్ చేసేటట్లు మనం ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ గాని, మన ఓటీపీ గాని భగవంతుడు వచ్చి అడిగినా కూడా మన ఓటీపీ మనం షేర్ చేయకూడదు. 4 ప్రతిదానికి ఒకే పిన్ పెట్టుకోవడము, ప్రతిదానికి ఫోన్ అన్లాక్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఏటీఎం కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు. ఇట్లాంటివి డిజిటల్ హైజీన్ అంటాం. మనము ఇంటిని ఎలా శుభ్రంగా పెట్టుకుంటామో మన డిజిటల్ స్పేస్ ని కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వాడండి. అనవసరంగా సేమ్ పాస్వర్డ్ ని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవద్దు. రకరకాల పాస్వర్డ్లు పెట్టుకోండి. మీకు బాగా తెలిసిన పాస్వర్డ్ ని పెట్టుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ పెట్టేస్తారు. లేకపోతే పాస్వర్డ్ 123 అని పెట్టుకుంటారు. లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ గెస్ చేయడం చాలా ఈజీ. సో అట్లాంటి పాస్వర్డ్లు పెట్టుకోవద్దు. తర్వాత 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలన్నా, ఏదైనా చేయాలన్నా మీకు ఓటీపీ వచ్చినట్లు మీ ఓటీపీ నుంచి ఫర్దర్ గా మీరు దాన్ని ట్రాన్సాక్షన్ ని వ్యాలిడేట్ చేసుకునే విధానం పెట్టుకోండి. తర్వాత అనవసరమైన అప్లికేషన్స్ ఏవి వాట్సాప్ ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ, ఎవరైనా లింకులు పంపిస్తే లింకుల ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయొద్దు. మీకు తెలియని వెబ్సైట్ లింక్స్ మీరు నొక్కొద్దు. మీ బ్రౌజింగ్ కూడా చాలా సేఫ్ గా ఉండాలి. అనవసరమైన వెబ్సైట్స్ గానీ, అనవసరమైన లింక్స్ గానీ మీరు నొక్కిన ఎడల మీరు ఇబ్బందులు పాలవుతారు. మీకు తెలియని వెబ్సైట్స్ లోకి మీరు వెళ్ళొద్దు. తర్వాత మీ ఆశని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియకో ఈ సైబర్ క్రైమ్ కి ఒక సాధనాల్లాగా మారుతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక 10,000 త్వరగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేరే వాళ్ళకి అమ్మడం కావచ్చు. లేకపోతే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయించడం కావచ్చు. లేకపోతే MLM ఫ్రాడ్స్, ఈ వస్తువు మీరు కొనండి, ఈ ప్రొడక్ట్స్ లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి 10 మందిని జాయిన్ చేసి వాళ్ళు నష్టపోయి వేరే వాళ్ళని నష్టపడే స్కామ్స్ లో జాయిన్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి సిటిజన్స్. ఇలా తీసుకుంటే ఈ ఆశని వదిలేయడము, భయానికి లోన్ కాకుండా ఉండడము, అవగాహన పెంచుకోవడం, ఈ 3 సూత్రాలు గాని పాటిస్తే సైబర్ క్రైమ్ అనేది జరగదు. సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, అదేవిధంగా డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై పూర్తి సమాచారం, పూర్తి అవగాహన మన ఆకాశవాణి శ్రోతలకు మీరు కల్పించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఒక్క చిన్న మాట, అందరూ కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ కి మీరు గురి అయితే వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేసి ఫలానా అకౌంట్, ఫలానా ట్రాన్సాక్షన్ ఇంత డబ్బు పోయింది అని మీరు కానీ నమోదు చేసినట్లయితే 24 గంటల లోపల మీరు ఆ కాల్ గాని చేయగలిగితే 99% మీ డబ్బు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సైబర్ క్రైమ్ కి గురైతే ఈ నెంబర్ కి కాల్ చేసి నమోదు చేయండి మీ ఫిర్యాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివకిషోర్ IPS గారితో
ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.